Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Tasty and variety వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాల్టి మన వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కరీంనగర్ నుంచి విశాలాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, కాలీఫ్లవర్ తో ఏదైనా కాంబినేషన్ లో డిఫరెంట్ రెసిపీ తయారీ విధానం చూపించమని అడిగారు. కాలీఫ్లవర్ తో చాలా రకాలుగా చేసుకోవచ్చు. కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా అంటే బీట్రూట్ కాంబినేషన్ లో చేద్దామండి. కాలీఫ్లవర్ బీట్రూట్. ఎస్. అసలు ఇది కాంబినేషన్ సెట్ అవుతుందా రాజు గారు? సో సెట్ అవుతుందండి. మనం తీసుకునే దాంట్లో అంటే మెయిన్ బేస్ ఏదన్నా ఉంటుంది కదా, సో దాన్ని మనం కరెక్ట్ గా మనం సెట్ చేసుకుంటే అంటే కొంచెం ఓవరాల్ గా ఇది కొంచెం కమ్మగా వస్తుంది. బీట్రూట్ కొంచెం కమ్మదనం ఉంటుంది కదా. అవును, అసలు ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది. ఎందుకంటే కాలీఫ్లవర్ ఇప్పుడు టొమాటో కానీ లేదా బటానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, కానీ బీట్రూట్ తో కూడా చేసుకోవచ్చు అయితే మనం. ఎస్ అండి, కర్రీ ఐటమ్ చేద్దాం. గోబీ బీట్రూట్ కర్రీ. ఓకే ఓకే, మరి గోబీ బీట్రూట్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ బీట్రూట్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. ఓకే, సో కొంచెం నూనెతో మనము ఎక్కువ వంట చేసుకోవచ్చు. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు దీనికి మనం ఏమన్నా అంటే పేస్ట్లు కానీ పౌడర్ కానీ ఏమన్నా అలా చేసుకోవాలా రాజు గారు, లేకపోతే అంటే మీరు బేస్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అన్నారు కదా. సో ఇక్కడ నేను టమాటో తీసుకున్నానండి. ఓ, సో కొంచెం ఆ పులుపు, సో గోబీకు పెద్దగా అంటే టేస్ట్ ఉండదు. సో బీట్రూట్ వచ్చేసి మనకు కొంచెం కమ్మగా ఉంటుంది కదా, సో కాబట్టి దాని బీట్రూట్ నేనంటే ముందుగా మనం కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, ఉడికిస్తే స్వీట్నెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది బీట్రూట్ కి. కొంచెం మామూలుగా అయితే కొద్దిగా పచ్చి తింటే కొద్దిగా వగరుగా అలా సో ఉడికించడం వల్ల వగరుతనం అనేది పోతుంది. అవును. సో ఇక్కడ కొద్దిగా మనం అంటే టమాటో తీసుకుంటున్నాం కాబట్టి పులుపు అనేది యాడ్ అయ్యి బ్యాలెన్స్ గా ఉంటుంది. ఓకే ఓకే, సో దీంట్లో సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు, సో అలాగే టమాటో ముక్కలండి. సో ఇది మనకు కొంచెం లైట్ గ్రేవీ బేస్ లా ఇస్తుంది. ఓకే ఓకే, పులుపు యాడ్ అవుతే బాగుంటుంది. సో మనకు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ లో కూడా టొమాటో వల్లే మనకు ఆ గుజ్జు అనేది వస్తుంది కదా. అవునండి. సో దీంట్లో కూడా మనకి బేస్ కొంచెం మెయిన్ గా తీసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దామండి. ఓకే రాజు గారు, సో ఇది మగ్గలోగా మేము కూడా చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, టమాటో ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. డ్రై స్కిన్ ఉన్నవారు క్యారెట్ గుజ్జుని కొబ్బరి పాలతో కలిపి ముఖానికి ప్యాక్లా వేసి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డ్రై స్కిన్ మృదువుగా మారుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు, చూద్దామా? ఓకేనండి. ఓకే, మగ్గిపోయాయి కదండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా పెద్దగానే తరిగారు మీరు. అవునండి, అంటే కాలీఫ్లవర్ ఎలాగో మనకి కొంచెం పెద్ద పీసెస్ ఉంటాయి కదా, అలాగే ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు.
జీలకర్ర పొడి, ఓకే, అలాగే ధనియాల పొడి. ఇప్పుడు టమాటో మనం ముక్కల్లాగా తీసుకున్నాం కదా రాజుగారు, అవునండి. ఇప్పుడు గ్రేవీలా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చా? పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు, లాగా. పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అప్పుడైతే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా. ఎక్కువ వస్తుంది. వాటర్ కావాలా? కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంది. ఇంకొద్దిగానే సరిపోతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ కొంచెం మనం ఉడికించాం కాబట్టి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గిచేస్తే ఆ ముక్కలకు కూడా ఈ ఫ్లేవర్స్ అని బాగా పట్టేస్తాయి. మనం జనరల్ గా బీట్రూట్ అసలు ఇలా వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ లో చాలా తక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. ఎస్, ఎందుకంటే మోస్ట్లీ ఆ బీట్రూట్ ఫ్రై ని అందరు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును. సో ఉడికించేసి జస్ట్ అలా తాలింపు పెట్టేసుకొని సో బీట్రూట్ తో పచ్చళ్ళు కూడా ఎక్కడో చేసుకుంటూ ఉంటారు, కానీ ఆల్మోస్ట్ ఒక ఫ్రై ఐటమ్ అయితే కొంచెం రెగ్యులర్ గా అందరూ చేసుకునేది. ఎస్, సో కాంబినేషన్స్ అనేవి కొంచెం తక్కువ కదా. తక్కువ అండి. చూద్దామండి. ఓకే, కలర్ కూడా కొంచెం లైట్ డార్క్ వచ్చేస్తుంది. యా, ఎంత బీట్రూట్ కదా. ఓకే అండి, రెడీ. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే, గోబీ బీట్రూట్ కర్రీ రెడీ. రెడీ. ఓకే, మరి వేడివేడిగా గోబీ బీట్రూట్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ బీట్రూట్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గోబీ బీట్రూట్ కర్రీ రెడీ. ఓకే, మరి గోబీ బీట్రూట్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. రాజుగారు చాలా బాగుంది. సో ఈ కాంబినేషన్ లో ఏంటంటే గోబీ ఇంకా బీట్రూట్ కంటే కూడా టొమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎస్ అండి, సో టొమాటో ఫ్లేవర్, తర్వాత దాంట్లో వేసిన మనం పొడులు వేసాం కదా, జీలకర్ర, ధనియాలు, అండ్ బీట్రూట్ కి కూడా చక్కగా పులుపు యాడ్ అయింది. అండ్ దాంట్లో ఉన్న లిటిల్ స్వీట్నెస్ ఉంది, కానీ అయినా కూడా బాగా సెట్ అయింది. అంటే ఈ కాలీఫ్లవర్ ఇంకా బీట్రూట్ టొమాటో కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఓకే, సో బీట్రూట్ ఎప్పుడు అలా ప్లెయిన్ గా సింగిల్ వెజిటబుల్ కాకుండా ఇలా కాంబినేషన్స్ గా తీసుకోవచ్చు. నైస్ కాంబినేషన్. ఓకే, సో చూసారు కదండి, చాలా బాగుంది టేస్టీగా కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తేనె సీసా చుట్టూ చీమలు చేరకుండా ఉండాలంటే తేనె సీసాలో ఒక 2 మిరియాలు ఉంచినట్లయితే చీమలు చేరకుండా ఉంటాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఆలు మిర్చి బజ్జీ చూడబోతున్నాం అండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు ఆలు మిర్చి బజ్జీ. అవునండి. అంటే మనకి ఆలు బజ్జీ తెలుసు, మిర్చి బజ్జీ తెలుసు. ఎస్, ఈ ఆలు మిర్చి బజ్జీ ఏమిటి కొత్తగా? ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక బజ్జీ. ఓ, అంటే ఎలా ఉంటుంది ఇది ఆలు మిర్చి బజ్జీ? చూపిస్తారా? ఓకే ఓకే అండి, మరి ఆలు మిర్చి బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు మిర్చి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మిరపకాయలు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ఏం చేసుకోవాలి ఫస్ట్ మనం?
ముందు పిండి కలిపి పెట్టేసుకున్నామండి. బౌల్ ఇస్తారా? ఒక బౌల్లో శనగపిండి, వాము, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం అండి. ఓకే. సో బాగా కలిపేసి పూతపిండి రెడీ చేసుకోవాలండి. సో ఇలాగా నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. సో దీనికంటే ఇప్పుడు ఆలుని మనం ఏ రకంగా వాడుకుంటాం రాజు గారు? మధ్యలో స్టఫ్ లా చేస్తున్నాం. స్టఫ్. ఓ, పచ్చిమిర్చిలో ఆలువా? ఎస్. ఓ నైస్. ఓకే, సో పిండి రెడీ అండి. ఓకే. సో ఇక్కడ స్టఫింగ్ మనం రెడీ చేసుకున్నాం. సో అది కొంచెం కుక్ చేసుకోవాలా మనం? అవును. కొద్దిగా ఆయిల్ వేసుకుని తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో అయితే ఇది కొంచెం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి, అంటే మామూలుగా బజ్జీ మిర్చి కూడా మనకి కొంచెం పెద్ద సైజులో, మీడియం సైజులో అలా దొరుకుతుంటాయి కదా? అవునండి. సో దీన్ని కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. అయితే బెటర్ కదా, ఎందుకంటే ఆ స్టఫ్ చేసుకున్నది కొంచెం ఎక్కువ పట్టాలి అంటే మనకి మిర్చి సైజ్ పెద్దగా ఉంటే బెటర్. ఇది కొంచెం వేగాలండి మనం. అవునా? సో మేము ఫాస్ట్ గా చిట్కా చూస్తాం రాజుగారు అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. డాండ్రఫ్ తో బాధపడుతున్న వారు పెరుగుని తలకి పట్టించి కొద్దిసేపటి తర్వాత తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డాండ్రఫ్ తగ్గిపోయి జుట్టు శుభ్రపడుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకే, కొంచెం లైట్ బ్రౌన్ గా అయిపోయాయి కదా. సో ఇక్కడే కొంచెం జీడిపప్పు, ఓకే, సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే లోపల స్టఫింగ్ సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. అవును. కొంచెం పసుపు, అలాగే ఉడికించిన బంగాళదుంపలు మెదిపేసుకున్నాం. ఓకే. రాజుగారు, ఈ లెక్కన మనం చక్కగా మిర్చి బజ్జీలో కూడా రకరకాల స్టఫింగ్స్ రెడీ చేసేసుకోవచ్చేమో కదా? చేసుకోవచ్చు. అంటే సమోసాల్లో ఇప్పుడు మనం ఎలా అయితే వెరైటీస్ చేస్తున్నామో బజ్జీలో కూడా చేసుకోవచ్చు. బాగుంది రాజుగారు ఈ ఐడియా. ఏదో కాకపోతే మామూలుగా అయితే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు బజ్జీలు. మనం టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇదంతా రెడీ చేసుకోవడానికి కొంచెం టైం. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుని, ఓకే, ఇది అటు పెట్టేసుకుంటారా? ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని మార్చుకుందాం. జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, కొత్తిమీర. ఓకే. సో ఒకవేళ మనం ఇప్పుడు ఈ చాట్ మసాలా ఇవి కాకుండా తీసిన తర్వాత నిమ్మరసం అట్లా కూడా పిండుకొచ్చారు రాజుగారు కావాలనుకుంటే? చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం మిర్చి బజ్జీలో కూరుకోవాలి. సో కొంచెం పెద్ద సైజు దొరుకుతాయండి మనకు మార్కెట్లో, కొంచెం లావుగా కూడా ఉంటాయి. సో ఇలా ఘాటు పెట్టేసి మధ్యలో సీడ్ పార్ట్ తీసేసేయాలి. ఓకే. ఓకే. ఈ మిరపకాయలు కొంచెం కారం తక్కువే ఉంటాయేమో కదా? తక్కువగానే ఉంటుంది. మనకి ఇంకో రకం మిర్చి బజ్జీ అయితే కొద్దిగా ఘాటుగానే ఉంటాయి అవి. అంతే, మనం కర్రీస్ కూడా చేసుకుంటాం. అవునవును. ఓకే, ఇలా ఫుల్ గా మనం స్టఫ్ చేసేసుకోవాలి. ఓ నైస్. సో వీటిని ఏంటంటే మనకి ఎక్కువ మార్వాడీస్ ఈ స్వీట్ షాప్స్ ఉంటాయి కదండి, సో అక్కడ మనకు దొరుకుతుంది మిరపకాయలా ఇలాంటి బజ్జీలా? ఈ మిరపకాయ బజ్జీలు స్టఫ్ చేసినవి. ఓ ఇలాంటివి చేస్తారా? చేస్తూ ఉంటాం. ఓకే ఓకే ఓకే. సో ఇంకా నెక్స్ట్ మనం మామూలు బజ్జీలా
వీటిని Fry వేసేసుకోవడం. సో ఈ స్టఫింగ్ అనేది మన ఇష్టం అండి, ఎక్కువ కావలిస్తే ఎక్కువ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎంత చేసినా మన అంటే కొద్దిగా ఎక్కువ గట్టిగా కూరుకోవాలి తప్పితే, లేకపోతే ఎలాగో మిర్చి పెద్దగానే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మామూలు కంటే కూడా ఎక్కువే స్టఫింగ్ పడుతుంది కదా అందులో. సో ఇటువైపు మార్చేసుకుందాం ఆయిల్. ఓకే, సో ఆల్రెడీ మనం ముందుగా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇవి కొంచెం లో ఫ్లేమ్ లో మనము వేయించుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి, సో వీటికి మనం కలుపుకునే పిండి కూడా మామూలు మిర్చి బజ్జీల కన్నా కొంచెం గట్టిగా ఉండేట్టుగా పిండి కలుపుకోవాలి. ఎందుకు మందంగా కలుపుకోవాలి రాజు గారు? సో అంటే స్టఫ్ కూడా ఉంటుంది కదా, కొంచెం ఆ పిండి అనేది కూడా కొంచెం దీనికి ఎక్కువ పట్టేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మనం తినేప్పుడు. ఓహోహో, ఓకే. సో లో ఫ్లేమ్ లో వేయించుకుంటే మనకు కొంచెం ఆ పిండి బాగా కుక్ అవుతుంది అండ్ లోపల బజ్జీ కూడా, మిరపకాయ కూడా కొంచెం కొద్దిగా మగ్గుతుందండి. ఓకే రాజు గారు. రాజు గారు, ఈ బజ్జీలు అయ్యేలోగా కార్వింగ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓకే, ఆరెంజ్ తోనా? అవునండి, ఒక ఫ్లవర్ షేప్ లో కట్ చేస్తున్నాను. సో స్కిన్ మనం అలా డిజైన్ గా చేసుకుంటున్నాం. ఓ, సో ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేస్తున్నాం అండి ఓకే అడుగున. సో సేమ్ అడ్డంగా కూడా సేమ్ అలాగే. తర్వాత ఈ రెండింటి మధ్యలో సో టోటల్ 8 పెటల్స్ అలా వస్తాయి మనకు. సో వీటి మధ్యలో మళ్ళీ ఒక చిన్న వీ కట్. సో ఈ చిన్న పెటల్లో ఆపోజిట్ డైరెక్షన్ లో కట్ చేసుకోవాలా? సేమ్ అదే యాంగిల్ అండి. ఓ, పెటల్లోనే ఇంకొకటి చేసుకోవాలి. ఎస్. ఒకసారి వీటిని తిరిగేసేద్దాం. సో ఇక్కడ ఒక్కొక్క పెటల్ ఇలా ఓపెన్ చేసుకుని ఓకే ఓకే. సో ఇలా ఈ పాయింట్ మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఓ, సో ఈ కట్ అనేది కొంచెం బయటకు బయటికి ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే. సో అంటే సింగిల్ ఫ్రూట్ మనం ఎవరికైనా ఇచ్చేప్పుడు ప్లేట్లో ఇలా జస్ట్ మనం డిజైన్ గా చేసి ఇచ్చిన ప్రెజెంటేషన్ అన్నమాట. ఓకే ఓకే, నైస్. చాలా సింపుల్ యాక్చువల్ గా కదా. ఎస్ అండి. మొత్తం పండు తీసేసినా కూడా అది చక్కగా మళ్ళీ దాంట్లో పెట్టేయచ్చు యాజ్ ఇట్ ఈస్ గా. ఎస్. సో అలా సో పండు వల్ల ఏంటంటే కొంచెం ఆ సైడ్ ఈ పెటల్స్ పైకి లేకుండా ఉంటుంది, సపోర్టింగ్ ఉంటుంది. యా యా. ఓకే, బాగుంది. సో రెడీ. చాలా బాగుంది, వెరీ నైస్. సరిపోతుంది రాజు గారు. ఓకే అండి. సో వీటిని ముక్కలుగా కట్ చేసి జనరల్ గా మనకు సర్వ్ చేస్తారు. సో ఒక 2 ముక్కలు కట్ చేస్తాను, మిగతా మనం అలాగే పెట్టాలి. ఓకే ఓకే. కట్టేసి
చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తినడానికి కూడా ఒక్కొక్క పీస్ మనం అలా సాస్లో కానీ లేకపోతే కట్టమిట్ట చట్నీలో కానీ డిప్ చేసుకొని తినేసేయచ్చు. ఓకే ఓకే. ఇలా కట్ చేసుకుంటే మనకు తినటం కూడా ఈజీ ఏమో యాక్చువల్గా ఈ బజ్జీ. ఈజీ అండి, ఒక్కొక్క ముక్క తీసేసుకున్నాము హ్యాపీగా తినేసేయచ్చు. నైస్, బాగా ఫిల్లింగ్గా ఉందో ప్లేట్. ఓకే 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 అండి, మరి వేడివేడిగా ఆలు మిర్చి బజ్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు ఆలు మిర్చి బజ్జీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఆలు మిర్చి బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు వేసి కాస్త వేగాక ఉప్పు, పసుపు వేసి ఉడికించిన బంగాళదుంప మెదిపి వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. బజ్జీ మిర్చీలను మధ్యకు చీల్చి గింజలు తీసేసి ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో కూరుకోవాలి. ఈ మిర్చీలను బజ్జీల పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మిర్చి బజ్జీ రెడీ. ఓకే, మరి ఆలు మిర్చి బజ్జీ తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆలు మిర్చి బజ్జీ చక్కగా లోపల ఆలు అంతా చాలా సాఫ్ట్ గా అండ్ ఈ పచ్చిమిర్చి కూడా బాగా కుక్ అయింది. అవునండి. అండ్ మనకు కావాలంటే పైనుంచి దీనికి కూడా కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలా నంచుకోవచ్చేమో. నంచుకోవచ్చు, కొంచెం బాగుంటుంది. నిమ్మరసం అలా పిండేసుకొని లేదా చక్కగా ఏదైనా మంచి సాస్ పెట్టుకున్నా కూడా కట్టమిట్ట చట్నీ చాలా బాగుంటుంది. బాగుంది రాజు గారు ఈ కాన్సెప్ట్. అంటే ఇలా పచ్చిమిర్చిలో స్టఫ్ చేసుకొని బజ్జీ వేసుకోవటం అనేది మంచి ఐడియా యాక్చువల్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి రెసిపీ ఈరోజు మాకు చేసి చూపింది. వెల్కమ్ అండి. ఓకే, సో చూసారు కదండి చక్కగా ఈ బజ్జీలు చాలా టేస్టీగా ఉన్నాయి. సో రొటీన్ గా మిర్చి బజ్జీ కాకుండా కొంచెం వెరైటీగా ఇలా ఆలు కాంబినేషన్ లో కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా. చింతపండుని వాడేసిన తర్వాత ఆ పిప్పిని పడేస్తూ ఉంటాం. దానికి బదులుగా ఈ చింతపండు పిప్పితో ఇనుప పెనాన్ని తోమినట్లయితే అది శుభ్రపడుతుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ ని చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? వైష్ణవి. వైష్ణవి ఎక్కడి నుంచి వస్తున్నారు? హయత్ నగర్. హయత్ నగర్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? విజయ్ అండి. విజయ్ గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? కోడలు అవుతుందా? మేనకోళ్ళ? ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాము. ఇందులో ఏదొస్తే ఇది మెయిన్ బేస్ గా చేసుకొని వంట చేయాలన్నమాట. ఓకేనా? ఓ కంద చేస్తుంటారా విజయ గారు కందతో? వైష్ణవి నీకు వచ్చా వంటలు? కందతో చేస్తావా? కంద ఇష్టమేనా ఇంతకి? నిజంగా ఇష్టమేనా? ఓకే, అంటే ఎందుకంటే చాలా మంది అంత ఇష్టంగా తినరు కందని, కానీ టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది పాపం కంద. సో మీరు టేస్టీగా చేస్తారా? సో ఏం చేస్తారో కొంచెం ఆలోచించుకొని నాకు చెప్తే మనం చేసేద్దాం. ఉల్లిపాయ ఓ ఆల్రెడీ రెడీ అయిపోయారు కంద చూడగానే. సో కంద ఉల్లిపాయ కర్రీ చేస్తారా? వైష్ణవి కంద పికిల్ చేస్తాను. కంద పచ్చడి చేస్తావు. ఓకే, నైస్. ఒకళ్ళు పచ్చడి ఒకళ్ళు కర్రీ. ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే ఓకే, మరి కంద ఉల్లికూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద ఉల్లికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. విజయ గారు స్టార్ట్ చేద్దామా? చాలా సరిపోతుందా? ఏమేద్దాం? రాయలేషన్ పోపు
పోపు వేస్తున్నాండి. తర్వాత కరివేపాకు వేయండి. ఉల్లిపాయ అండి, వేయండి. ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి. ఓకే. చిటికెడు పసుపు వేస్తాం. పసుపు. కొద్దిగా కారం తగినంత. ఓకే. ఇందులో ఉప్పు కలిపారా? మామూలుదేనా? మామూలు వేసి కొద్దిగా. ఓకే ఓకే. నెక్స్ట్ ఉప్పు వేస్తాం. ఓకే. ఆవాల పొడి. ఆవాల పొడి. ఏం పొడి ఇది? ఇది ఫస్ట్ ఏం పొడి చెప్పండి. నువ్వుల పొడి. నువ్వుల పొడి అండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు విజయ గారు? ఏం లేదా? వేయించేసిన నువ్వుల పొడి. వేయించేసిన నువ్వుల పొడి అండి. నెక్స్ట్ చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు అండి. ఓకే. మీ అత్తయ్య బాగా వంటలు చేస్తారా? సూపరా? అబ్బో. బెల్లం. 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 ఎప్పుడు ఇంత ఇలాగే చిన్నగా మాట్లాడతారా? నిజంగానా? నిదానమా? నిదానం ఏం లేదు, మామూలుగా. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. దీంట్లో వేద్దామా? కొద్దిగా వేయాలండి. చూడండి, కావాలా ఇంకొంచెం? కొద్దిగా చాలే. కొద్దిసేపు మూత పెట్టేద్దామా? మూత పెట్టేసాలండి. సో కంద ఉల్లి కూర అన్నారు కదా మీరు, అంటే మనకి జస్ట్ ఆ ఉల్లిపాయ ఒకటి ఉంటే చాలు, ఇంకా దీనికి వేరే టమాటో అట్లా ఏం అక్కర్లేదు. ఓకే ఓకే. చింతపండు. సో జనరల్ గా పులుసు ఎక్కువ చేస్తుంటారు కదా కందతో? కంపల్సరీ పులుసు వేయాలి. చింతపండు పులుసు వేయాలి. ఓకే. అదే పులుసు వేయకపోతే బాగుండదు. టమాటా వేసే అవసరం లేదు. ఓకే. సో చింతపండు పులుపు ఎలాగో ఉంటుంది కాబట్టి ఇంకా అక్కర్లేదు అనమాట. నెక్స్ట్ ఉడికించిన కంద ముక్కలు. మీ ఇంట్లో కంద ఇష్టంగానే తింటారా అండి? మామూలుగా. పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు? ఇద్దరు అబ్బాయిలు జాబ్ చేస్తారు, అమ్మాయి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది. ఓ, అయితే మీ వంట ఇంక ఇప్పుడు మీ వారేనమాట తినేది? అందరు కలిసే ఉంటారా? మా పాప పక్కనే గల్లీలో ఉంటుంది. పక్కనే ఉంటుంది. ఓకే. వస్తారు, డైలీ వచ్చేస్తారు. డైలీ వచ్చేస్తారు. చక్కగా మీరు వండినవన్నీ పట్టుకెళ్ళిపోతుంటారా? అట్లేం లేదా? వాళ్ళు తీసుకొస్తారు, మాకు ఇస్తారు, మేము కూడా ఇక్కడ చేసేస్తాం. ఓకే. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? స్వాతి, శివకుమార్, శ్రీనివాస్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారి బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? శంకర్. ఓకే. ఏం వేద్దాం ఇందులో తర్వాత? సో అందరు దగ్గర దగ్గరే ఉంటారా? లేదు. ఓకే. ఇంకొంచెం వాటర్ కావాలా? కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గుతాయి కదా, ఉడుకుతాయి మంచిగా. మూత పెట్టేద్దామా? కొద్ది మూత పెట్టేసి కొంచెం ముక్కలకి అదంతా పట్టేస్తే ఉప్పు, కారము, బెల్లము అవన్నీ. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని వేసేసాం కదా, జస్ట్ కాస్త మగ్గితే తీసేసుకోవటం. ఓకే, వెయిట్ చూద్దామండి విజయ్ గారు. అయిందండి. ఓకేనా? ఆఫ్ చేసుకో. బౌల్లోకి తీసేద్దామా? అరే, మీరే చేశారా బొమ్మ? బాగుంది. చక్కగా రిబ్బన్ కూడా కట్టారు. ఇది కూడా బాగుంది, బొట్టు కూడా పెట్టారు. సో ఇది అమ్మాయి బొమ్మ అనమాట. అమ్మాయి బొమ్మ. బాగుందండి, చాలా బాగుంది.
రెడీ? రెడీ. బాగుందండి, బాగా చేశారు. బాగుందా? నైస్. ఓకే, మరి కంద ఉల్లికూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. కంద ఉల్లికూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, వేయించిన నువ్వుల పొడి, చింతపండు గుజ్జు, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కంద ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అంతే, కంద ఉల్లికూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. చేతుల పైన డెడ్ స్కిన్ ఎక్కువగా ఉన్నట్లయితే చెరుకు రసంలో గోధుమ రవ్వ కలిపి దీంతో చేతుల్ని స్క్రబ్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డెడ్ స్కిన్ తొలగిపోయి చేతులు మృదువుగా ఉంటాయి. కంద ఉల్లికూర తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ వైష్ణవి ఏం చేస్తుందో చూద్దాం. వైష్ణవి, కంద పచ్చడి అన్నావు కదా, రెడీయా? మరి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓకే ఓకే, మరి కంద పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, చింతపండు గుజ్జు తగినంత, పంచదార చిటికెడు, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దామా వైష్ణవి? వేయించుకోవాలా ఫస్ట్ ఏమైనా మనం? వేయించుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి డిపెండ్స్ అపాన్ ది క్వాంటిటీ కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే, తగినంత జీలకర్ర, ఇంకా నువ్వులు, ఎల్లిపాయలు, ఓకే, ఎండుమిరపకాయలు తగినంది, కారం సరిపడా, మంచి తీసుకో. ఈ ధనియాలు వేయవా? ధనియాలు తగినంది, ధనియాలు. ఓకే, మంచి ఫ్రై చేయాలి. ఇవి ఒకటే వేయించుకోవాలా, ఇంకా ఏమైనా వేయించుకోవాలా? ఫస్ట్ ఇది అయిపోయినాక కొంచెం చల్లారాక నెక్స్ట్ మిక్సీకి వేయాలి. అంతే. కంద ఏం వేయించుకోవడం, ఉడికించుకోవడం అది నెక్స్ట్. కంద కూడా వేయించుకోవాలా? వేయించుకోవాలి. అది ఈ ప్యాన్ లో వేయించేసుకుందా. దీనికి కూడా ఆయిల్ కావాలా? కందకి కావాలి. వేసుకు ఎంత కావాలి వదిలేసే, పర్వాలేదు. ఇవన్నీ వేసేయాలా? దీంట్లోనే వేసేస్తున్నావా? దాంట్లో ఉప్పు వేయాలా? కొంచెం. ఓకే, ఉప్పు, పసుపు. పసుపు కూడా. ఓకే, సో ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకోవాలి. ఓకే, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. ఓకే, అవి చూడు. ఇది ఆఫ్ చేసేయచ్చా? కట్టేసి. సో ఇప్పుడు ఇది చల్లారితే మిక్సీకి వేసుకోవటమేనా? ఓకే, కంద కూడా వేగితే కంద కూడా మిక్సీలో వేసేసుకోవటమే. ఓకే, ఇవి మూత పెట్టేస్తామా? కొంచెం ఒక 5 మినిట్స్, 2 మినిట్స్. ఓకే, సో అంటే కొద్దిగా అది మెత్తపడితే. ఎందుకు అయిపోయిందా? కొంచెం అంతే. సో ఇప్పుడు ఇవి 2 చల్లారితే మనం మిక్సీకి వేసుకోవాలా? లేదు, ఫస్ట్ మిక్సీకి వేసిన తర్వాత నెక్స్ట్ ఇది. ఇప్పుడు ఇది వేద్దాం. అయితే జార్ ఉంటుంది, తీసుకోవద్దా? సో అది మిక్సీ పట్టేసే అయితే వెనకాలకి. ఇదిగో చూసుకో ఒకసారి, నలగలేదంటే దాంతో కలుపుకొని మళ్ళీ వేసి. చాలా చాలా ఇది ఇలాగా. ఇప్పుడు కందేసేద్దామా? కంద.
సో దీంతో పాటు ఇంకేమైనా వేసుకోవాలా మిక్సీలో అంటే ఈ చింతపండు చింతపండు ఓకే చింతపండు టోటల్ ఇలానే వేసి వేసే తగినంత చక్కెర, కొంచెం షుగర్ కూడా ఉంటే బాగుంటుందా? కొంచెం షుగర్, మరి సాల్ట్ సాల్ట్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు వేసేసా. వేసేస్తావా? ఇందాక ఊరికి కొంచెం వేగేటప్పుడు వేసుకున్నావు కదా, తగినంత సాల్ట్. ఇప్పుడు మొత్తం పచ్చడికి సరిపడా. ఓకే అప్పుడు కొంచెం ముక్కలకి వేసేసి ఓకే ఇంతేనా? మిక్సీకి వేసాక మళ్ళీ తాలింపు వేసుకోవాలి. పోపు వేసుకోవాలా? పోపు వేసుకోవాలి. ఆగా స్టవ్ వెలిగి తగినంత నూనె, తాలింపుకి దినుసులు. తాలింపు దినుసులు. నేను ఈ కంద పచ్చిది అంటే ఊరికి జస్ట్ అలా వేయించాం కదా, నలగదేమో అనుకున్నా, బాగానే నలిగింది. ఓకే నెక్స్ట్ కరివేపాకు తగినంత, నెక్స్ట్ తగినంత కొత్తిమీర, అంతే. ఇంకా అంతేనా? ఇది కొంచెం వేగాలి. వెల్లిపాయలు. అదేదో మర్చిపోయినట్టు గుర్తొచ్చినట్టు వెల్లిపాయలు. మరి ఎండుమిరపకాయ, అది కూడా వేయి. మళ్ళీ ఫీల్ అవుతుంది కదా. నేను ఎందుకు ఫీల్ అవుతాను? ఎండుమిరపకాయలు ఫీల్ అవుతాయా? ఇప్పుడు ఆఫ్ చేయొచ్చు. చాలా చాలు. అమ్మా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు తెలుసా టోటల్ గా. పచ్చడి ఎంత ఉందో పోపు అంత పెట్టావు తెలుసా. ఇది కంద పచ్చడిలా లేదు, పోపు పచ్చడిలా ఉంది. ఇప్పుడు నేను కంద పచ్చడి చేస్తాను. మళ్ళీ పైనుంచి పచ్చడి వేస్తావా? మిక్స్ చేస్తా. ఏం చేస్తున్నావు? కలిపేస్తున్నావా? కలిపేస్తా. ఏం పర్లేదులే, అలా పైనుంచి ఉన్నా బానే ఉంటుంది. అమ్మయ్యా, మీకు ఒక ఏంటది? బేబీ తీసుకోవచ్చు. బేబీయా? అది బేబీయా? కంపెనీ ఇస్తుంది. ఎందుకు, మీరందరూ ఉన్నారుగా. ఇది స్పెషల్ కంపెనీ. బాగుంది, ఏదో ట్రై చేసావు మొత్తానికి. విచిత్రమైన కార్వింగ్, బేబీ కార్వింగ్. ఓకే, మరి కంద పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి కంద ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. వీటిని కూడా మిక్సీ జార్ లోకి తీసుకుని చింతపండు గుజ్జు, పంచదార, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కంద పచ్చడి రెడీ. ఓకే, మరి కందతో 2 రకాల వంటల్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు మన షెఫ్ రాజు గారు. సో రాజు గారు, ఒకళ్ళేమో ఉల్లి కాంబినేషన్ లో కర్రీ చేశారు, ఇంకొకళ్ళేమో కంద పచ్చడి. ఓకే, సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం. కంద ఉల్లి కూర. ఉల్లి కూర. ఓకే, ఓకే. ఇప్పుడు కంద పచ్చడి. బాగున్నాయి, 2 కూడా బాగున్నాయండి. ఇప్పుడు రాజుగారు డిసైడ్ చేస్తారు ఫైనల్ గా. సో రాజుగారు, సో అంటే జడ్జిమెంట్ క్లియర్ గానే ఉంది కదా. ఈ ఉల్లి కాంబినేషన్ లో చేసిన కొంచెం సాల్ట్ చాలా వేసేసారు. ఎందుకలాగా? చాలా ఎక్కువైపోయింది. కొద్దిగా ఎక్కువైందంట. చాలా ఎక్కువైంది. అంత ఉప్పు ఎప్పుడు వేసారు మీరు, నేను చూడకుండా? సో అంటే మనం తీసుకునే క్వాంటిటీ మీరు ఎంతెంత వేస్తున్నారో చూసుకొని కొంచెం దానికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి తగ్గట్టుగా అవుతుంది. బట్ అలాంటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ పడితే క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ చేసేసుకుంటే మనకు అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అంటే మనం ఇంట్లో చక్కగా టేస్ట్ చూసి మనకు ఆ చాయిస్ ఉంటుంది. ఇక్కడ మన కాంపిటీషన్ లో మనం చాయిస్ కాబట్టి సో ఈరోజు
వైష్ణవి జూనియర్. కంగ్రాచులేషన్. సో వైష్ణవి, టేస్టీగా కంద పచ్చడి చేసినందుకు నీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ఓకే విజయ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. ఓకే, సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా కందతో ఇవాళ ఊరించే వంటల్ని ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వంకాయ కూర చేసేటప్పుడు కూర రంగు మారకుండా ఉండాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే వంకాయ ముక్కలు కూర రంగు మారకుండా ఉంటాయి. ఈ రోజు మన ప్రోగ్రామ్ లోని వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన గోబీ బీట్రూట్ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గోబీ, బీట్రూట్, టమాటాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా చాలా చాలా మంచి ఐటమ్స్. ఎప్పటికీ చలికాలానికి 100% శీతాకాలంలో ఒక డయట్ ఉంటుందండి. అదే వేసవి కాలంలో వేరే రకం డయట్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది ఈ టైంలో వింటర్ సీజన్లో మంచిది అని చెప్పానంటే ధనియాలు హీట్ జనరేట్ చేస్తాయి, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఘాటుగా కూడా ఉంటుంది. సో జీలకర్ర కూడా కషాయంలో వాడే ఒక ఐటమే, ధనియాలు కూడా అలాగే. ఇక టమాటో అంటారా, టమాటాల మూలంగా విటమిన్ C ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే బ్యాలెన్స్డ్ డయట్లో ఇలాంటి పోషక విలువలు ఎక్కువ ఉన్నవి, బ్యాలెన్స్డ్గా ఉండాలి డయట్. ఆ డయట్తో పాటు ఇలాంటి పోషక విలువలు ఎక్కువ ఉన్నవి తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బాగుందండి. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆలు మిర్చి బజ్జీ. అగైన్ మనకు ఇంకొక పెద్ద ఇది ఉందన్నమాట. అదేంటంటే వర్షం పడుతున్నా లేకపోతే చలిగా ఉన్నా బజ్జీలు తినాలి లేకపోతే పకోడాలు తినాలి అనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ముఖ్యంగా మాన్సూన్ సీజన్లో కానీ వింటర్లో కానీ. సో దానికి నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి తినచ్చు, బట్ ఎక్కడ తినాలి? చాలా కామన్ థింగ్ ఏంటంటే వీధి చివరిలో దొరికే ఈ బజ్జీలు, బోండాలు, పకోడాలు తిని మనం ఆరోగ్యం చెడిపోకూడదు. పక్కాగా మనం ఇవి కూడా ఇంట్లో చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో రెసిపీ చూసాం కదా. బంగాళదుంపలు, మిర్చి బజ్జీ అండ్ శనగపిండి తినాలి అన్నప్పుడు చక్కగా ఇంట్లో ట్రై చేసి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక ఊరించే వంటల్లో చూసిన కంద ఉల్లి కూర, అలాగే కంద పచ్చడి. బేసిక్గా రెండిట్లో కూడా మనకు పోషక విలువలు సిమిలర్గానే ఉన్నాయి, అంటే వాడిన పదార్థాలు బట్టి. మెయిన్గా కంద, ఉల్లిపాయలు, తర్వాత నువ్వులు, చింతపండు, బెల్లం ఉన్నాయి. అగైన్ మనకి ఇది కూడా సీజన్ బేస్డ్ అండి. కందగడ్డని మనం ఎక్కువగా తినాల్సిన కాలం కూడా వింటరే. అంటే ఇప్పుడు ఉన్న ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎలాగంటారా, ఇప్పుడు బాడీకి ఒక ప్రత్యేకమైన టెంపరేచర్ ఉంది, 98.4 degreesలో ఫారెన్హైట్లో మెయింటైన్ అవ్వాలి. బయట ఏమో చల్లగా ఉంటుంది. సో బాడీ ఈ టెంపరేచర్ని దానిని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందంటే ఎక్కువ హీట్ జనరేషన్ లేకపోతే క్యాలరీ రిక్వైర్మెంట్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఈ టైంలో. సో ఎవరికైనా కందగడ్డ లేకపోతే బంగాళదుంపలు ఇలాంటివి చాలా ఇష్టం అనుకోండి, వింటర్లో తినండి. మనకు క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అది డైజెస్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. 2 రెసిపీస్ కూడా బాగున్నాయండి. కంద పచ్చడి కానీ కంద ఉల్లి కూర 2 నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు. సో ఇవాళ ఎలా ఉన్నాయి? బాగున్నాయి రెసిపీస్ అన్నీ కూడా. మెయిన్ థింగ్ గోబీ బీట్రూట్ కర్రీ బాగుందండి, గోబీతో బీట్రూట్తో కర్రీ. అలాగే ఈ కందగడ్డతో చేసిన 2 రకాల కూరలు కూడా, కంద ఉల్లి కూర అండ్ కంద పచ్చడి బాగానే ఉన్నాయి. ఇక ఆలు మిర్చి బజ్జీ అంటారా, చెప్పాను కదా, అట్లీస్ట్ వింటర్ 3 months అనుకోండి, మంత్లీ ఒక్కసారి అయినా మనం ఇలాంటివి తినాలని అనిపించినప్పుడు చక్కగా ఇంట్లో చేసుకొని తయారు చేసుకోండి. సో 4 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపిస్తే కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజు గారు, ఈ రోజు పిండి వంటలో మంచి కాంబినేషన్ చూపించారు, బీట్రూట్ ఇంకా కాలీఫ్లవర్. అసలు చాలా రేర్ కాంబినేషన్ ఇది. అంటే ఇప్పటిదాకా నేనైతే అసలు టేస్ట్ చూడలేదు ఈ కాంబినేషన్ లో, కానీ ఈ రెండింటి కాంబినేషన్ కూడా బాగుంది. అంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ ఇలాంటి వెరైటీ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే మిర్చి బజ్జీలోనే కొత్త రకంగా ఆలుతో చూపించారు కదా, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
ఓకే, మరి చూసారు కదండి, ఇవాళ అన్ని కూడా చాలా వెరైటీ వంటలు, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.